హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమంగా మనం కొన్ని క్రైమ్స్ జరగడం చూస్తున్నాం సార్ సర్వసాధారణంగా. ఇప్పుడు కూడా మియాపూర్లో అటువంటి ఘటన ఒకటి జరిగింది. ఒక అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత అబ్బాయి అమ్మాయిని తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వేధించేసి తర్వాత అమ్మాయిని హత్య చేసేసాడు. ఇప్పుడు అది సెన్సేషన్గా మారింది. సో దాదాపు చాలా రోజుల నుంచి ఆ అమ్మాయి కనబడకుండా పోవడం, పేరెంట్స్ కంప్లైంట్స్ ఇచ్చిన తర్వాత నిన్న ఈ ఘటన వెలుగులోకి వచ్చేసింది సార్. మరి అయితే ఈ సోషల్ మీడియా ద్వారా ఇటువంటి ఘటనలు మనం జరగడం చూస్తున్నాం కదా సార్. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో అసలు ఏం జరిగింది, మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అంటే గత నెల 20వ తారీఖు నుంచి అమ్మాయి కనిపించడం లేదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అయితే పోలీసులు దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి దర్యాప్తు చేయలేదు అనేది ఇప్పుడు తల్లిదండ్రులు అశోక్, అమ్మాయి ఫాదర్ చెప్తున్నటువంటి విషయం. ఓకే. అయితే ఫలానా వ్యక్తి అయి ఉండొచ్చు అని చెప్పి వీళ్ళే ఒక లీడ్ ఇచ్చారు. వీళ్ళు ఇచ్చిన లీడ్ ఆధారంగా వాళ్ళు అతన్ని కస్టడీలోకి తీసుకుని ఎంక్వైరీ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే, ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది, నేను పిలిచాను, వచ్చింది, మేమిద్దరం ప్రేమించుకున్నాం. అమ్మాయిని తన ఫ్రెండ్స్ దగ్గర పెట్టాడు. అతను పెట్టి అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య ఒక సెక్షువల్ రిలేషన్ నడిచినట్టుగా చెప్తున్నాడు. అయితే అమ్మాయి ప్రెజర్ పెట్టింది పెళ్లి చేసుకోమని. ఆ ప్రెజర్ తట్టుకోలేక చంపేశానని కూడా తను కన్ఫెస్ అయినట్టుగా చెప్తున్నారు పోలీస్ వర్షన్. అది అంటే ఇక్కడ ప్రధానంగా చూడాల్సిన విషయం ఏంటంటే, ఆ అమ్మాయిని లైంగిక వేధింపులు కాదు వాడు చేసింది. ఓకే. ఒక రకంగా నమ్మించి తీసుకెళ్ళారు. తీసుకువెళ్ళి వాడుకున్నాడు అనే అనాలి. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏదో ఒక అవగాహన ఉండాలి కదా. ఆ అవగాహన లేకుండా చంపేయటం అనేది, అంటే చాలా క్రూయల్గా చంపేశారు అనేది వాళ్ళే చెప్తున్నారు. ఎలా చంపారు, ఎక్కడ పాతి పెట్టారో కూడా చెప్పారు. ఆ పాతి పెట్టిన చోటుకు వెళ్ళారు, ఆ బాడీని తీశారు. గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంది ఆ బాడీ అని కూడా వీళ్ళు, అంటే చాలా తక్కువ టైంలో జరిగింది ఇది. ఆ అమ్మాయిని నమ్మించడానికి ఎన్ని డ్రామాలు ఆడుంటాడు ఇతను. ఎంత అంటే ఇద్దరి మధ్య ఒక రిలేషన్ ఏర్పడింది, అంటే ఒక నమ్మకం ఏర్పడింది, అంటే ఇంటి నుంచి వెళ్ళిపోయి అతనితో ఉండే పరిస్థితి, ఆ ఆలోచనకి డ్రైవ్ అయిందంటే అతను ఎంత నమ్మించి ఉండాలి అనేది కనుక ఆలోచిస్తే డెఫినెట్గా ఇది చాలా దుర్మార్గమైనటువంటి క్రైమే. ఇతన్ని అంటే మనస్తత్వాలు ఎలా తయారైపోతున్నాయంటే, అవతల వాళ్ళకి గౌరవం ఇవ్వాలి అనేటువంటిది లేదు వీళ్ళకి. అంటే వాడుకొని వదిలేయి అనే పద్ధతి. అలాగని పెళ్ళి చేసుకోవాలి అనేది కాదు. నీ అభిప్రాయం స్పష్టంగా అవతల వాళ్ళకి చెప్పాలి. చెప్పగలిగే పరిస్థితి ఉండదు. వీళ్ళు మోసం చేయటమే. అంటే అవతల వాళ్ళు దేన్నైతే బలంగా నమ్ముతున్నారో ఆ నమ్మకాన్ని తాము నమ్ముతున్నట్టుగా చెప్పి తనకున్న ఇతర ఇబ్బందులు ఎక్స్ప్లెయిన్ చేయకుండా వాళ్ళని ముందు కంట్రోల్లోకి తీసేసుకుని తనకు కావాల్సిన పని నడిపిస్తూ వాళ్ళకు కావాల్సింది ఇవ్వకుండా వాళ్ళు పదే పదే అడగటాన్ని వేధించటంగా భావించి, హెరాస్మెంట్గా భావించి దాడి చేసి చంపేయటం, ఇది చాలా దారుణమైన విషయం. జనరల్గా చాలా సందర్భాల్లో ఇప్పుడు అప్పు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత అది రీపేమెంట్కి వచ్చేసరికి హెరాస్మెంట్ కింద భావిస్తారు. అవతలోడు అడిగినప్పుడు హెరాస్మెంట్గా భావించి వాడి మీద దాడి చేసే ప్రయత్నాలు కూడా జరగచ్చు. అలాంటిదే ఇది దాదాపుగా. అంటే ఆ అమ్మాయి నమ్మకాలకి తన నమ్మకాలకి తేడా ఉన్నప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి పరిస్థితి ఉండదు వీళ్ళకి. రెండోది, అతనికి ఈ అమ్మాయి పెళ్లి చేసుకోమనటము, అతనికి ఇంటికి సంబంధించిన సమస్యలు కూడా ఏదైనా ఉండొచ్చు. అంటే తను ఇంట్లో చెప్పుకోలేని పరిస్థితి, లేకపోతే చెప్తే ఒప్పుకోరను, లేదు చెప్పి ఒప్పుకోని కండిషన్ ఉండటం ఏదో ఉండొచ్చు. ఉన్నప్పుడు ఇది నిజంగా ప్రేమ నిజమైతే
ఈ ప్రేమించటం అనేది నిజమైతే అవన్నీ వదిలేసి అసలు ఈఎంఐ కోసం ఉండాలి కదా. ప్రేమ అంటే ఏంటి? అవతల వాళ్ళని చంపేయటం కాదు కదా, ప్రొటెక్ట్ చేయటం కదా. ప్రేమ అంటే ఒక రకమైనటువంటి గౌరవంతో కూడిన భావన. అంటే అవతల వాళ్ళకి స్పేస్ ఇచ్చి గౌరవించటం. అది లేదు. అది లేకుండా వన్ సైడెడ్గా వ్యవహరించటం, అవతల వాళ్ళకి కనీసం వాళ్ళని అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయకపోవటం. ఇది ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా కాంట్రాక్ట్స్ వస్తున్నాయి కానీ కాదు, ఇది మొదటి నుంచి ఉంది కల్చర్. ప్రేమలేఖలు ఇచ్చి రాసి ఆ ప్రేమలేఖల ద్వారా అట్రాక్ట్ చేసి అంటే ఒక రకమైనటువంటి వశీకరణ లాంటిదే అది. తమ కంట్రోల్లో తీసుకుని వాడేసుకుని వదిలేయటం, తర్వాత రకరకాలుగా వేధించటం, ఆర్థికంగా అంటే డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయటం లాంటి కథలు కూడా ఇవేవి సోషల్ మీడియా లేని రోజుల్లో కూడా విన్నాం. వేధించటం, ఏవో ఫొటోస్ ఉన్నాయి ఇవి నా దగ్గర అని చెప్పి బెదిరించటం, చివరికి వాళ్ళు చచ్చిపోయే పరిస్థితి క్రియేట్ చేయటం, ఒకవేళ వినని పరిస్థితుల్లో తను కార్నర్ అయిపోతాననుకుంటే చంపేయటం. ఇలాంటి కేసులు ఇదేదో ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత వచ్చినవి మాత్రమే కాదు, ఏదో పద్ధతిలో ఇవి నడుస్తున్నాయి. అంటే ఎవరో ఒకళ్ళని అలా లోబరుచుకోవడం. అందుకని ఈ కేసులు చూసినప్పుడు ఏమవుతుందంటే సమాజం ఒక్కసారి తల్లిదండ్రులు ఉలిక్కి పడతారు. ఇలాంటి ప్రమాదం ఏదైనా జరుగుతుందా మనకు కూడా అని చెప్పి అక్కడి నుంచి కంట్రోలింగ్ మొదలవుతుంది. కంట్రోలింగ్ మొదలై వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ ఫోన్లో యాక్టివిటీ ఏమిటి, సోషల్ మీడియాలో వీళ్ళు ఏ ప్లాట్ఫామ్స్లో ఉన్నారు, ఏ ప్లాట్ఫామ్స్లో ఎవరెవరితో వీళ్ళు ఏ రకమైనటువంటి డిస్కషన్స్లో ఉన్నారు అనేది చెక్ చేయడానికి ఏమన్నా అవకాశం ఉందా అని వెతుక్కుంటూ బయలుదేరతారు. ఆ పరిస్థితికి తల్లిదండ్రులను గెంటేస్తున్నటువంటి సందర్భం అది. వ్యక్తిగతంగా తమ ప్రైవసీలోకి తల్లిదండ్రులు వచ్చేసి వేధింపులకు గురి చేయటం కూడా సఫకేషనే. అలా పిల్లల్ని, పర్టికులర్గా ఆడపిల్లల్ని ఒక కార్నర్ చేసి వేధించటం అనేది జరుగుతోంది. అందులో భాగమే ఈ కేసు కూడా. ఒకవైపు బయట సమాజం అలా ఉంది, లోపల సమాజం అంతకంటే గందరగోళంగా ఉంది తప్ప అంటే గౌరవంతో కూడినటువంటి ఒక స్వేచ్ఛాయుత వాతావరణం ఆడపిల్లలకి కల్పించేటువంటి పరిస్థితి అయితే లేదు సమాజంలో. ఆ లేకపోవడం. రెండోది, ఒక వ్యతిరేక భావంతో చూస్తున్నారు ఆడపిల్లలు, మగపిల్లలు. చాలా సీరియస్గా ఇది సమాజంలో నడుస్తున్నటువంటి వ్యవహారం. అంటే వీళ్ళు హెరాస్మెంట్గా భావించారని చెప్పడం అనేది చాలా దుర్మార్గం కదా. ఆ అమ్మాయి నాకు భద్రత కల్పించాలి అని అడిగింది, దాన్ని హెరాస్ చేయటం కింద భావిస్తే ఏమనుకోవాలి వాడిని? నువ్వు ముందే ప్లాన్ చేసుకోవాలి, ముందే చెప్పాలి, ఇది నా ఇష్యూ, ఇది నా సమస్య అని చెప్పలేదు. చెప్పకుండా తీసుకొచ్చి తన స్నేహితుల దగ్గర పెట్టి నేను చెప్పినట్టు నువ్వు వినాలి, నా కంట్రోల్లో నువ్వు ఉండాలి అంటే అది ఎక్కడి దాకా వెళ్తుంది? అది బానిసత్వమే కదా ఒక రకంగా. అది అనుకుని వచ్చి ఉండదు కదా. ఒక స్వేచ్ఛాయుత జీవితంలోకి వెడుతున్నాను నేను అనేటువంటి, అంటే ప్రేమ అనేటువంటి ఒక భావనలో ఉండేటువంటి ఒక డెమోక్రటిక్ నేచర్ని నమ్మి వచ్చినటువంటి అమ్మాయి అయి ఉండొచ్చు. దాంతో ఆ అమ్మాయి ఎప్పుడైతే ఏదో జరుగుతోంది అని అనుకుని, లేదు ఇలా కాదు ఇది మార్గము అని చెప్పడం మొదలుపెట్టిందో దాన్ని హెరాస్మెంట్ కింద భావిస్తే ఎలాగా? ఒకటి ముందే చెప్పాలి, లేదు తర్వాత అయినా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి కన్ఫెస్ అయ్యి తప్పు జరిగింది అని ఫర్దర్గా ఎలా వెళ్ళాలి అనేది డిస్కస్ చేసి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవాలి. అసలు ఇవేవీ లేకుండా చంపేయటం అనేది చాలా క్రూయల్ వ్యవహారం. చంపే లెవెల్ హక్కు ఎవరిచ్చాడు అతనికి? తీసుకెళ్ళి చంపేయటం అనేది డెఫినెట్గా ఇది చాలా క్రూయల్ క్రైమ్ కిందే చూడాలి. పోలీసుల నిర్లక్ష్యం ఉంది ఖచ్చితంగా దీనిలో. వీళ్ళు లీడ్ ఇచ్చే వరకు వాళ్ళు పట్టించుకోకపోవడం, అది
పోలీసుల వైపు నుంచి అంటే ఏ కేసుని సీరియస్గా పట్టించుకోవడం లేదు పోలీసులు అనే మాట వస్తుంది ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి. ఇది స్టేట్ గవర్నమెంట్ పట్టించుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు మనకి ఏపీలో అమ్మాయిలు మాయమైపోతున్నారు అని చెప్పేసి ఒక గొడవ నడిచింది ఆ మధ్య. ఇళ్లల్లో నుంచి ఆడపిల్లల వివరాలు బయటకు వెళ్ళిపోతున్నాయి, వాళ్ళని జాగ్రత్తగా ట్రాక్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు, 30,000 మంది వెళ్ళిపోయారని సెంట్రల్ ఇంటెలిజెన్స్ అని పవన్ కళ్యాణ్ మాట్లాడాడు ఆ మధ్యకాలం. ఇది కూడా అలాంటిదే. అంటే ఈ సోషల్ మీడియాలో ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి అనేటువంటి ఒక కండిషన్. అంటే రెగ్యులర్గా ఇలాంటి కేసులు జరిగినప్పుడు మరింత ప్రొటెక్టివ్గా మారిపోయి అవతల వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి అనే ఆలోచన కాకుండా అవగాహన కల్పించే ప్రయత్నం జరగాలి. మీరు ఎక్కడైనా ఉండండి, ఏ ప్లాట్ఫామ్ మీదైనా ఉండండి, కానీ స్పృహతో ఉండండి. అవతల వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అనేది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. పూర్తిగా అర్థం కాకుండా ఎవరితోనూ ఏ రిలేషన్లోకి వెళ్ళకండి అనేటువంటి లేదు, మీరు డిస్కస్ చేయండి. పేరెంట్స్ ఆ స్పేస్ ఇవ్వాలి పిల్లలకి. అంటే ఏ విషయాన్నైనా తమతో డిస్కస్ చేసేటువంటి ఒక స్పేస్ పేరెంట్స్ ఇస్తే ఇలాంటి ప్రమాదాలు జరగవు. ఓకే, ఆ స్పేస్ ఇవ్వకపోవడం అనేది తల్లిదండ్రులు తప్పు కూడా ఇలాంటి కేసుల్లో. ఆ అమ్మాయి అలా ఎందుకు వెళ్ళిపోయింది, ఒక స్వేచ్ఛను కోరుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆ వెళ్ళిపోయే వాతావరణం ఇక్కడ కూడా ఉంది. సో ఆ వాతావరణం కల్పించటం అనేది తమ తప్పుగా వీళ్ళు భావించాలి. అలా కాకుండా వన్ సైడెడ్గా చూడటం విషయాన్ని. కాబట్టి టోటల్ సమాజంలో ఉన్నటువంటి కొన్ని బూటకపు విలువలు, పిల్లలు ఏదైనా మాట్లాడితే వెంటనే వాళ్ళని బుల్డోజ్ చేసేటువంటి ప్రయత్నం చేయటం. ఈ బుల్డోజ్ చేయటం ద్వారా ఏంటంటే వాళ్ళు చెప్పేటువంటి అవకాశం కోల్పోతారు. అంటే వాళ్ళు ఏ రకమైనటువంటి అవుట్లెట్ ఉండదు వాళ్ళకి. ఈ అవుట్లెట్ లేని కండిషన్సే క్రియేట్ చేస్తారు తల్లిదండ్రులు. వినటానికి ఇష్టపడరు. చెప్పినా కానీ ఇలాంటి పిచ్చివేషాలు వేయకు అంటారు తప్ప అసలు ఏమిటి, ఆ ఏజ్ ఏమిటి, వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పోజర్ ఏమిటి, వాళ్ళతో ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళకి ఎలా అర్థం చేయించాలి విషయం, వాళ్ళని సక్రమమైన మార్గంలో నడపటం కూడా తమ రెస్పాన్సిబిలిటీ అని తల్లిదండ్రులు ఫీల్ అవ్వట్లా. ఆ ఫీల్ అవ్వకపోవడం వలన ఈ దారుణాలు సంభవిస్తున్నాయి. ఓకే, అందుకని ఖచ్చితంగా దీనిలో పేరెంట్స్ది భాగస్వామ్యం ఉంది, పోలీసుల నిర్లక్ష్యం ఉంది, అలాగే ఈ మొత్తం పరిస్థితిని అనుకూలంగా వాడుకుంటున్నటువంటి అతని కండిషన్. రెండోది, సమాజంలో మెయిల్ యూత్ సైకలాజికల్ కండిషన్స్ చాలా దారుణంగా ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అంటే ఒక రకంగా సెక్స్ రేషియో ప్రాపర్గా లేదు. లేకపోవడం అంటే ఆడపిల్లలు తక్కువ ఉండి మగపిల్లలు ఎక్కువ ఉండి ఇలాంటి గొడవలు ఉన్నాయి. దాంతో చాలా పెళ్ళిళ్ళు కావట్లేదు. గతంలో ఈ పిల్లకు పెళ్ళవుతుందా అని సినిమా తీశాడు వేజళ్ళ సత్యనారాయణ. ఇప్పుడు ఈ పిల్లాడికి పెళ్ళవుతుందా అని సినిమా తీయాల్సినటువంటి కండిషన్. ఈ కండిషన్ ఎందుకు వచ్చింది అంటే ఇదే కారణం. దాంతో ఆడపిల్లలు చాలా చూజీగా ఉంటున్నారు, ఆత్మవిశ్వాసంతో ఉంటున్నారు, వ్యక్తిత్వంతో ఉంటున్నారు. ఇది తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. తట్టుకోలేక వీళ్ళు పాత విలువలు పట్టుకొని వేలాడుతున్నారు. ఆడపిల్ల నాకు బానిసగా ఉండాలి అనే లెవెల్లో ఆలోచిస్తున్నారు. ఆడది బానిస అనేటువంటి వాతావరణంలో ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచనలు చాలా, అంటే ఈ పార్కుల్లోనూ అక్కడ కూర్చునేటువంటి చాలామంది కుర్రాళ్ళలో ఈ రకమైనటువంటి అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. ఈ ధోరణికి, ఇలాంటి ధోరణులను కనిపెట్టి వాళ్ళని గైడ్ చేసి నడిపించాల్సినటువంటి బాధ్యత ఎవరూ తీసుకోవట్లేదు. సమాజము ఆ బాధ్యత తీసుకోవట్లేదు. పేరెంట్స్, అంటే మేల్ యూత్ పేరెంట్స్ పట్టించుకోవడం లేదు. అలాగే దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా
వీళ్ళ అంటే పిల్లల సైకాలజీకి సంబంధించి వస్తున్నటువంటి పెడధోరణులని ప్రాపర్గా రీడిజైన్ చేయటానికి ఒక వ్యవస్థ లేదు అక్కడ. లేకపోవడంతో వీళ్ళు నటులుగా మారిపోతున్నారు. అంటే ఎక్కడికి ఏది కావాలో ఆ నటన చేసేసి తర్వాత వాడి పద్ధతిలో వాడు బిహేవ్ చేయటం అనేది జరుగుతోంది. ఇది ఇలాంటి దారుణాలకి దారి తీస్తూ ఉంటుంది. ఓకే. సో దీనికి సొసైటీ రెస్పాన్సిబుల్గా ఉండాలి. సుడిగుండాలని నాగేశ్వరరావు గారు ఒక సినిమా తీశాడు. దాంట్లో ఒక డిటెక్టివ్ నవల చదివి ఇద్దరు అంటే ఒక అమ్మాయి అబ్బాయి వాళ్ళ లవర్స్ ఓకే. ఇద్దరు డిటెక్టివ్ నవల్స్ చదివి ఒక క్రైమ్ అంటే ఒక పిల్లాడిని కిడ్నాప్ చేసి చంపేయటం అనే ఒక క్రైమ్ మనం చేయలేమా, అది అంత కష్టమా అని వాళ్ళల్లో వాళ్ళే అనుకుని ఒక చిన్న పిల్లాడిని కిడ్నాప్ చేసి ఒక స్కూల్ గోయింగ్ బాయ్ని కిడ్నాప్ చేసి చంపేస్తారు. ఆ చనిపోయినటువంటి కుర్రాడి ఫాదరు జడ్జి, ఓకే, ఓ జడ్జి గారి కొడుకుని చంపేస్తారు. వీళ్ళు దొరుకుతారు. దొరికిన తర్వాత వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి జడ్జి గారికి ఇన్ఫామ్ చేస్తే జడ్జి గారు ఉద్యోగానికి రిజైన్ చేస్తాడు. ఒకటే కొడుకు ఆయనకి. ఉద్యోగానికి రిజైన్ చేసి ఈ నేరస్తులు ఇద్దరి తరఫున డిఫెన్స్ లాయర్గా అపీర్ అవుతాడు. డిఫెన్స్ లాయర్గా. దాంతో కోర్టు షాక్ అవుతుంది. ఇదేంటి మీ పిల్లాడిని చంపిన కేసులో మీరు డిఫెన్స్ అపీర్ అవటం ఏంటి అని. అంటే అప్పుడు తను చెప్తాడు, అయ్యా నేను నా కొడుకుని కోల్పోయిన మాట వాస్తవమే, కానీ వీళ్ళు ఆ హత్య చేయటానికి దారితీసిన పరిస్థితులు, సామాజిక బాధ్యత కూడా ఉంది. సమాజం కూడా రెస్పాన్సిబులే దీనికి. వీళ్ళిద్దరిని విక్టిమ్స్గా మార్చేసి వీళ్ళకి ఏదో శిక్ష వేసేస్తే న్యాయం జరిగిపోయింది అనుకోవడం కుదరదు. ఎందుకంటే ఈరోజు నా కొడుకు అయ్యాడు, రేపు పొద్దున ఇంకెవడైనా అవుతాడు, ఇంకేదైనా జరగచ్చు. కాబట్టి ఈ సొసైటీ రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడటం కోసం నేను దీన్ని వాడుకోవాలనుకుంటున్నాను తప్ప నా కొడుకు మీద సింపతి లేక కాదు. నేను దీన్ని గ్రెడ్జ్గా చూడటం లేదు, వ్యక్తిగత కక్షగా చూడటం లేదు. నా కొడుకుని సమాజం చంపేసింది అనుకుంటున్నా. ఈ రకమైనటువంటి విలువలు నడిచిపోతుండగా మనం ఎవరం పట్టించుకోవాలి. ఓకే, మనం అందరం స్పృహ లేకుండా ఉన్నాం ఇక్కడ. దీని నుంచి కనీసం స్పృహ పొంది మనం ఏం చేయాలో ఆలోచిద్దాం అని చెప్తాడే. అది ఆ సినిమా కంటెంట్. ఓకే. కాబట్టి ప్రతి క్రైమ్ వెనకాల సమాజం తాలూకా బాధ్యత, ఒక సామాజిక కోణం కూడా ఉంటుంది. దాన్ని సీరియస్గా పట్టించుకుని స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఇన్ని ఉన్నాయి ఆ ఇన్స్టాగ్రామ్ మర్డర్ చుట్టూ. కాబట్టి ఎవరు ఎలా పట్టించుకుంటారు, ఎలా నడుస్తుంది ఈ కేసు అంటే ఇది సీరియస్గా డిస్కస్ చేయాల్సినటువంటి క్రైమే. ఈ డిస్కషన్ జరగకపోతే